ఏపీలో రాజకీయం మరింత హీటెక్కింది. సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య డైలాగ్ వార్ మరింత ముదిరింది. ప్రజా కోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గర పడిందని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ ప్రజల్లోకి వస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు బాబు. అంతే ధీటుగా సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ సీఎం. 65 మంది సీట్లు మార్చాడా? అందులో 29 మందికి సీట్లు ఎగ్గొట్టాడు. పర్వాలేదు. నేను అడుగుతున్నా, ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి మారిస్తే అది బంగారం అయిపోతుందా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. చెత్తే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాప్రతినిధుల్ని, పవిత్రమైన రాజకీయాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమ నుంచి మాట్లాడుతున్నా, పీలేరు గడ్డ నుంచి మాట్లాడుతున్నా. ప్రజలు కులాల పైన, మతాల పైన, ప్రాంతాల పట్ల అభిమానంతో ఓట్లేస్తే మన కడుపు నిండుతుందా, ఆకలి తీరుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక విషయం ఆలోచించండి. రాయలసీమలో రెడ్లున్నారు, రాయలసీమలో ముస్లింలున్నారు. ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని కులాలనేటివి మనం అనుకుంటే పుట్టేటి కాదు. వారసత్వంగా మన పెద్దవాళ్లు పుట్టారు. మనం కూడా కొన్ని కులాల్లో పుడతా ఉంటాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒకటే హామీ ఇస్తున్నా. సుపరిపాలన ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఎన్టీఆర్ ఆ రోజు ఆశించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే, ఒక మానసికంగా సరిగా లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో 5 సంవత్సరాలుగా మీరు చూశారు. అందరి మీద కేసులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం బాధితులవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కూడా బాధితుణ్ణి, మీరు బాధితులే. ఈ సైకో పాలనలో నష్టపోని వ్యక్తి, ఇబ్బంది పడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు లాంటి 75 ఏళ్ల వయసు, 75 ఏళ్ల వయసు మళ్ళిన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతా ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని గాని, తాను ఫలానా మంచి స్కీమును తెచ్చానని గాని చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి? దానికి అర్థమేమిటో తెలుసా? దానికి అర్థం ప్రజల్లో వారు లేరు అని. దానికి అర్థం వాళ్ళు ప్రజల్లో లేరని, చివరికి 2019లో వచ్చినన్ని ఆ 23 స్థానాలు కూడా వాళ్లకు రావని. నూట 175 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్లకు అభ్యర్థులు కూడా లేరని. మరో వంక మన పార్టీని చూడండి, మన పార్టీ చరిత్ర
ఓ విప్లవ గాథ. మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాథ. మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్రధనస్సు. మనది వయసుతో పాటు మనసు, భవిష్యత్తు